ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. మనం గతంలో ఆదిత్య హృదయం పరిచయం చూసాం. దానిలో 1వ శ్లోకంలో చింతాక్రాంతుడైనటువంటి శ్రీరామచంద్రుడిని చూసాం. తర్వాత 2, 3 శ్లోకాల్లో అగస్త్య మహర్షి దేవతాగణాలతో ఆ యుద్ధభూమిని సందర్శించడానికి వచ్చి చింతాక్రాంతుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడికి ఉత్సాహం కల్పించడానికి, యుద్ధ సన్నద్ధుణ్ణి చేయడానికి పూనుకొని వచ్చినటువంటి అగస్త్యుడి నుండేటువంటి అర్థాన్ని మనం గమనించాం. ఇప్పుడు ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల, పఠించడం వల్ల ప్రయోజనం ఏమిటి? సాధారణంగా ఏ స్తోత్రానికైనా ఫలశ్రుతి అని ఆఖరిని చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ మొదటే చెప్పారు. అంటే ఎప్పుడైతే ఫలశ్రుతి ఈ ప్రయోజనం మనకు తెలిసిందో ఇంకా దాని మీద మనకు ఉత్సాహం కూడా ఉంటుంది. ఆ విధంగా ఈ 2 శ్లోకాలు కూడా, అంటే ఏంటన్నమాట, 4, 5 శ్లోకాలు ఆదిత్య హృదయ పఠనం వలన, పారాయణ వలన ఉండేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి చెప్తున్నారు. ఆ 2 శ్లోకాలు ఇప్పుడు చూద్దాం. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇన్ని ప్రయోజనాలు చెప్పారండి. మొట్టమొదటి ఏం చెప్పారంటే ఆదిత్య హృదయం పుణ్యం, అంటే ఆదిత్య హృదయం పఠనం వల్ల పుణ్యం వస్తుంది. ఏమిటండి పుణ్యం అంటే? ఏమిటండి? పునాతి అనేన ఇది పుణ్యం అంటే ఏంటి? ఎటువంటి పవిత్ర కార్యం చేసినప్పటికీ కూడా అది పుణ్యం అవుతుంది. ఇంకా చెప్పాల్సి వచ్చినట్టయితే ఇతర వ్యక్తులకి మనం బాధ పెట్టకుండా, అంటే ఏంటి, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి బాధ కలిగించకుండా ఉండడమే పుణ్యము. పవిత్ర కర్మలు చేయడమే పుణ్యము. అదే పునాతి అనేన ఇది పుణ్యం అని చెప్పారన్నమాట. అందుకని ఆదిత్య హృదయం పఠనం వల్ల ఏమవుతుందన్నమాట, ముందు మనకి పుణ్యం వస్తుంది. అంటే ఏంటన్నమాట, సత్కర్మలు చేయాలనే సంకల్పం వస్తుంది. సత్కర్మలు చేయడానికి తగినటువంటి శక్తి కూడా మనకి లభిస్తుంది. అది ఆదిత్య హృదయం పుణ్యం. తర్వాత ఏమిటి? సర్వశత్రు వినాశనం. ఈ సర్వశత్రు వినాశనం అనే మాటకి సింపుల్గా చూస్తే చాలా బాగా అర్థమైపోతుంది. ఏముంది, అంత శత్రువుల్ని నశింపజేస్తారు. కానీ ఇక్కడ రాముడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడండి? రావణాసుడితో యుద్ధం చేస్తున్నాడు. వాడు అసలు పేరు ఏంటండి? దశకంఠుడు. అంటే 10 ఇంద్రియాలతోటి కూడా ఉండి ఆ 10 ఇంద్రియాలని కూడా తను నియంత్రించుకోలేకుండా ఇంద్రియలోలుడైనటువంటి వాడు దశకంఠుడు. అందుకని ఈ 10 ఇంద్రియాలే మనలో ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అన్నమాట. అంటే మనకి బాహ్యంగా కనబడేటువంటి పంచ కర్మేంద్రియాలు, దానికి సూక్ష్మంగా ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు. ఈ 10 మనకి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఉండడం వల్ల ఏమవుతుందన్నమాట, ఇంద్రియ లోలత్వం ఉండడంతో మనకి చంచలమైనటువంటి మనసు కలుగుతుంది. అప్పుడు సరి అయినటువంటి కర్మలు కాకుండా ఇంద్రియాలు మనల్ని నడిపిస్తాయి. మనం ఇంద్రియాలను నిగ్రహించుకోకపోగా మనం ఇంద్రియాలను నిగ్రహించుకోలేము. అప్పుడు ఏమవుతాయి, ఇంద్రియాలను మనని కంట్రోల్ చేస్తాయి. అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రావణాసురుడు ఆ ఇంద్రియాలకి లొంగిపోయాడు. అందుకని వాడు దశకంఠుడు, అంటే దశ ఇంద్రియాలకి లోబడినటువంటి వాడు అనేటువంటిది అనమాట. అందుకని మనకి శత్రువులు ఏమిటనమాట, ఇంద్రియాలు కానీ మనని కంట్రోల్ చేశాయంటే అదే పెద్ద శత్రువు.
ఇదే కాకుండా మనలో అరిషడ్వర్గాలు అని ఉంటాయి. అవేంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి అరిషడ్వర్గాలు 6 ఉన్నాయి చూసారా. ప్రధానమైనటువంటి శత్రువులు ప్రతి ఒక్కళ్ళు కూడా అనమాట. ఎప్పుడైతే ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మన నియంత్రణలో లేకపోయాయో అప్పుడు ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైనటువంటి అరిషడ్వర్గాలు విజృంభిస్తాయి. విజృంభించడంతో మనం చేసేటువంటి సత్కర్మలకి అంతరాయం అవుతుంది. ఆ సత్కర్మలు దుష్కర్మలుగా వస్తాయన్నమాట. అందుకని ఆదిత్య హృదయం కానీ మనం పట్టించినట్లయితే మనలో ఉండేటువంటి అంతఃశత్రువులన్నింటినీ కూడా ముందు నశింపజేస్తుంది. అంతఃశత్రువులు నశించినట్లయితే ఇంక బాహ్యశత్రువులు ఎందుకు ఉంటారండి? అదనమాట. అందుకని సర్వశత్రు వినాశనం. తర్వాత జయావహం, జయం మనల్ని ఆవహిస్తుంది. అంటే ఏంటన్నమాట? జయం అంటే ఏమిటి అసలు? జయాయ జయ భద్రాయ మళ్ళీ తర్వాత వస్తుంది మనకి. భద్రకరమైనటువంటి అంటే మంగళప్రదమైనటువంటి జయమే జయం. అంటే ఏంటన్నమాట? మళ్ళీ అపజయం లేనటువంటి జయం ఏదైతే వస్తుందో అదే జయము అంటారన్నమాట. అది మంగళప్రదమైన జయం, భద్రకరమైనటువంటి జయం అనమాట. అదే జయం అంటే అనమాట. ఆ జయమే విశేషమైన జయం అయితే విజయము అవుతుందన్నమాట. అందుకని అటువంటి జయం మనకు కావాలి. అంతేగాని ఇవాళ జయం వచ్చి మళ్ళీ రేపు కూడా అపజయం వచ్చి మళ్ళీ ఇంకో జయం అలా రాకూడదు. జయం వస్తే ఇంక జయమే మనతో శాశ్వతంగా ఉండాలన్నమాట. అంటే ఏంటి? మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటిది ఏదైతే ఉందో అదే జయము అంటారన్నమాట. అటువంటి జయాన్ని మనకి కలిగిస్తుంది. అటువంటి జయం మనం ఆవాహన చేసుకోవచ్చు. జయావహం జపే నిత్యం. ఏమిటా జపం? ఆదిత్య హృదయం అనేటువంటిది మనం నిత్యంగానే జపించినట్లయితే ఇవన్నీ కలుగుతాయి అని మనకు చెప్తున్నారండి. అక్షయం అంటే ఏంటన్నమాట? శాశ్వతమైనటువంటి తత్వం. అంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మతత్వానికి మనకి మార్గాన్ని సుగమం చేస్తుంది. అంటే నాశనము కానిటువంటి దానికి మనని తీసుకెళ్తుంది. నాశనము కానిది ఏదైతే ఉన్నదో అక్కడికి మనల్ని తీసుకెళ్తుంది. అక్షయం పరమం. ఇంకా అంతకన్నా ఉత్కృష్టమైనది ఏమీ లేదు. అంతకన్నా ఉత్కృష్టమైన లేదు అంటే ఏంటంటే ఏదైతే ఆత్మస్వరూపం అనేటువంటిది ఉందో ఇన్ని జీవులకి ఆధారభూతమైనటువంటి ఆ పరమార్థం, ఆ పరమాత్మ ఏదైతే ఉందో అక్కడికి మన తీసుకెళ్తుంది. అది పరమం, అది శివం, మంగళప్రదమైనటువంటిది అని చెప్తున్నారన్నమాట. ఈ విధంగా మనకి ఈ 4వ శ్లోకంలో ఈ ప్రయోజనం చెప్పి ఆ ప్రయోజనమే 5వ శ్లోకంలో కూడా కొనసాగిస్తున్నారు. ఏంటి? సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. మనకి విష్ణు సహస్రనామాల్లో పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం అన్నారు. పవిత్రమైన వాటన్నిటికన్నా పవిత్రమైనది, మంగళప్రదమైన వస్తువుల్లో అత్యంత మంగళప్రదమైనది ఏదైతే ఉందో అది సర్వమంగళమాంగళ్యం. మన దృష్టి, మన ఆలోచనలు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు మన ఎక్కడ తీసుకెళ్తుంది? సర్వమంగళాలకేసి తీసుకెళ్తుంది. ఏ కార్యం చేసినప్పుడు కూడా మన మంగళప్రదం అవుతుంది. అది సర్వమంగళమాంగళ్యం. అలాంటప్పుడు ఇంకా పాపాలు ఏమిటాయండి? పాపం అంటే ఏమిటి? మనని అణగదొక్కేదైతే ఏదైతే ఉందో అంటే అధోస్థితికి, నిమ్న స్థితికి దిగజార్జైతే ఏదైతే ఉన్నదో అదే పాపం అంటేను. పుణ్యం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేది, పాపం అంటే ఉన్న స్థితి నుంచి అధోగతికి తీసుకెళ్ళేది పాపం. అంతకన్నా ఏం లేదు. అందుకని అటువంటి పాపములకు సంబంధించినటువంటి పూర్వజన్మ కర్మలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నశింపజేయబడతాయి అని చెప్పారు. సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం. చింత శోకం రెండు కూడా చక్కటి పదాలు ఇవి. చింత అంటే ఏంటన్నమాట? మనం రాబోయే దాని గురించి ఏదో బాధపడుతూ అది ఉంటే చింత అంటారు. అదేంటన్నమాట? ఇంకా మన దగ్గర రాలే,
ఊహించుకుంటూ ఉంటాం. అయ్యో ఇలా అయిపోతే ఎలాగా, ఏమైపోతుందో, వాడేమైపోతాడో, వీడేమైపోతాడో, ఇలా ఉంటుంది చూసారు. దీన్ని చింత అంటారు. అంటే ఏంటి, మన దగ్గర లేదు భయం, ఆ భయం ఊహించుకుని చింత, అది చింత. శోకం అంటే జరిగిపోయిన దాని గురించి ఆడవడం. అయ్యో అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు నేను ఇలా చేయకుండా ఉండవలసిందే అంటూ ఏడుస్తారు. అది శోకం అంటారు. ఈ చింతకి శోకం ఇదేమన్నా ఒకటి ఫ్యూచరు, ఒకటి పాస్ట్, రెండు మన చేతిలో లేవు కదండి. ఎందుకు దాని గురించి బాధపడ్డాం? ఉన్న ప్రజెంట్ శుభ్రంగా ఈ వర్తమానంలో హాయిగా దీన్ని చేసుకుంటే మీరు మంచి భవిష్యత్తుకి మార్గం సుగమం చేసుకోవచ్చు. జరిగిపోయింది వదిలేయండి, ఇంక దాని గురించి ఎందుకు? ఆ శోకం అనేటువంటి ఉండదు, చింత అనేటువంటి దరి చేరదు. ఉన్నటువంటి వర్తమానం శుభ్రంగా మంగళప్రదమయ్యి మనకి చక్కటి భవిష్యత్తుకి మార్గ నిర్దేశం చేస్తుందన్నమాట. అది చింతాశోక ప్రశమనం. ఇంకోటి మాట చెప్తారండి, చితి చింత ఈ రెండింటికి తేడా ఏమిటంటే మధ్యన ఒక సున్నా పెట్టాడు. చితి అనేటువంటిది మనిషిని ఒకసారి కాల్చేస్తుంది, చింత అనేటువంటిది బతుకున్న మనిషిని రోజు గంటకి కాలుస్తూ ఉంటుంది. అందుకని చింత అనేటువంటిది అసలు మనకు ఉండకూడదు. ఉంటే ఏముంది, బతుకున్న మనిషిని కాలుస్తూ ఉంటుంది. అంటే చావనివ్వదు, బతకనివ్వదు, అదనమాట చింత అంటే అనమాట. అందుకని అటువంటి చింతని, ఇటు శోకాన్ని, రెండింటిని కూడా నాశనం చేస్తుంది కనుక చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనం. ఆయుర్వర్ధనం అంటే మనకి ఎంత ఆయుష్ మనకి నిర్ధారణ చెయ్యబడిందో అటువంటి ఆయుష్ మనకి ఉండి నిండుగా మన శరీరం అంతా కూడా హాయిగా ఉండేటట్టుగా ఉండగా, అంటే మన శరీరం మనకి సహకరించి ఈ ఆయుష్ పరిపూర్ణం అవ్వడానికి చేసేటువంటిదే ఆయుర్వర్ధనం. అంటే కానీ నాకేమో 70 ఏళ్ళ వయసు ఉంటే దానికి 150 ఏళ్ళు బతుకుతామని మాత్రం కాదు. ప్రతి జీవికి కూడా ఒక నిర్దేశించబడిన ఆయుర్దాయం ఉంటుంది. ఆ ఆయుర్దాయంలో మన శరీరం, మన అవయవాలు మనకు సహకరించాలి. అదే మనం ఒక శాంతి మంత్రంలో కూడా, ఉపనిషత్ శాంతి మంత్రంలో కూడా చెప్తారు, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. చాలా విస్తారమైన అర్థం ఉంటుంది. దీనిలో సంక్షిప్తంగా చెప్పుకోవాల్సినట్లయితే, నేను మంచి విషయాలు చూడాలి, నేను మంచి విషయాలు వినాలి, నా శరీర పటుత్వం నాకు ఎప్పుడూ ఉండాలి, ఈ శరీరం పటుత్వంతో నేను దేవతలను ఆరాధించాలి, ఆ దేవతలు నాకు మంచి కార్యాలు చేయాలి అనేటువంటిది కూడా దీనిలో మొత్తం మనకు చెప్తాం. అంటే ఏంటన్నమాట, మనం ఆయుష్ ఉన్నదంటే ఈ శరీరం మనకు సహకరించకపోతే మనం ఏం చేయగలమండి? అందుకని ఆయుర్వర్ధనం అంటే ఏంటన్నమాట, మనకి ఉన్నటువంటి ఆయుష్లో మన శరీరం మనకు సహకరించేటట్టుగా ఉండాలి. అంటే ఈ ఆదిత్యోదయం పట్టడం అనేటువంటి మనకి చేస్తుంది. అది ఉత్తమం. ఉత్తమం అంటే అంతకన్నా ఉత్తమైనది లేదు అనేటువంటి చెప్తూ, సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం అంటూ ఇక్కడ 5 శ్లోకాలతో పూర్తయ్యాయి. ఇటుపై నుంచి సూర్యుని వివిధ రకాలుగా, సూర్యుని తాలూకు విభూతి ఏ విధంగా ఉంది అనేటువంటిది 6వ శ్లోకం నుంచి మనం ప్రారంభించాం.